మునుగోడు నియోజకవర్గం కొంపల్లిలో ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందన కార్యక్రమాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నేటి నుంచి నవంబర్ 3 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగా ఎన్ఎస్యూఐ నేతలు నియోజకవర్గంలోని గడప గడపకు తిరిగి పాదాభివందన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో చంద్రశేఖర్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి డబ్బులుంటే చాలు కార్పొరేట్ సంస్థలు దేశాన్ని దోసుకొని అందులో కొంత వాటా కప్పము కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తే ఆ కప్పాన్ని తీసుకొచ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను నయానను భయానను లేదా సంతలో పశువులను అడ్డగోలుగా కొన్నట్టుగా కొని తమ పార్టీలను విస్తరించుకోవాలని తమ పార్టీలను గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశం మనది, ఈ ప్రజాస్వామ్యం మనది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత బరువు తెలంగాణ యువకుల మీద ఉన్నది. ఇవాళ తెచ్చుకున్న ప్రజాస్వామ్యాన్ని నిలుపుకున్నప్పుడే, ప్రజాస్వామ్యం ప్రజల వద్దకు చేరినప్పుడే ప్రభుత్వాలు సంక్షేమము అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావించి పేద ప్రజల దగ్గరికి పరిపాలన వస్తుంది. అట్లా కాకుండా కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇచ్చే వాళ్లకు అవినీతికి పాల్పడే వాళ్లకు పార్టీలు టికెట్లు ఇచ్చి ఆ టికెట్లు ఇచ్చిన వాళ్ళు కింద మందు పోసు ఇక్కడ రాష్ట్రంలో అక్కడ దేశంలో చంద్రశేఖర్ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి డబ్బులుంటే చాలు కార్పొరేట్ సంస్థలు